హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చేతి వంటలు. ఈరోజు స్పెషల్ డ్రై ఫ్రూట్స్ బనానా బర్ఫీ. ఈ డ్రై ఫ్రూట్స్ బనానా బర్ఫీని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ బనానా బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్క చేతి వంటలు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ఈ బర్ఫీకి కావలసిన పదార్థాలు: 4 చిన్న సైజు అరటిపళ్ళు, 1 కప్పు డ్రై ఫ్రూట్స్, 1 కప్పు బెల్లం, 1/4 కప్పు గోధుమ రవ్వ, 1/2 కప్పు ఘీ, 1/2 కప్పు గోధుమ పిండి, చిటికెడు ఫుడ్ కలర్. ఇప్పుడు బనానాస్ని మనం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని ఘీలో వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలండి. దీనికోసం 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కాగనివ్వాలండి. ఇలా మరిగిన నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, కిస్మిస్ నేతిలో వేగిన తర్వాత ఎలా పొంగుతున్నాయో. ఇవన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకుందామండి. మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలండి. ఈ నెయ్యి బాగా కాగాక ముందుగా తీసుకున్న 1/2 కప్ గోధుమ పిండి వేసుకొని మిక్స్ చేసుకుందామండి. ఇలా ఈ గోధుమ పిండిని నేతిలో వేయించడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గోధుమ పిండిని నేతిలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. ఇలా వేగిన గోధుమ పిండిని పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద వేరే కళాయి ఒకటి పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం తీసుకున్నాం కదండి, దానిని వేసుకోవాలండి. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకొని వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బర్ఫీ కోసం బెల్లం పాకం తీయాల్సిన అవసరం లేదండి, మనం బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుందండి. చూసారా బెల్లం ఎలా కరిగిందో? ఇలా కరిగిన బెల్లాన్ని పక్కకు తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న గోధుమ పిండి టెక్స్చర్ ఉంది కదండి, దానిని స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు వేగనివ్వాలండి. ఇలా వేగిన గోధుమ పిండిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదండి, దాన్ని వేసుకోవాలండి. ఈ గోధుమ రవ్వ ఆ గోధుమ పిండితో కలిసేలా బాగా కలపాలండి. చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. గోధుమ పిండి గోధుమ రవ్వ బాగా మిక్స్ అవ్వాలండి. ఇప్పుడు అందులో మనం ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న బనానా పేస్ట్ని కూడా అందులో వేసేద్దామండి. ఈ బనానా పేస్ట్ కూడా వాటిలో బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, ఇప్పుడు బాగా మిక్స్ అయ్యిందండి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదండి, దాన్ని మనం ఈ టెక్స్చర్లోకి వడపోసుకుందామండి. ఎందుకంటే బెల్లంలో రాళ్ళు అవి ఉంటాయి కాబట్టి మనం కంపల్సరీగా వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం ఈ టెక్స్చర్కి బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలపాలి. ఇది పాన్ నుండి సపరేట్ అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలండి. చూసారా ఎలా సపరేట్ అవుతుందో? ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. మనం కలపకపోతే మాడే ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు మనం చిటికెడు ఫుడ్ కలర్ని ఇందులో వేసుకుందామండి.
ఈ కలర్ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దానిలో 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుందామండి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ నెయ్యి 2 కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఇది మంచి కలర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే రెడ్ ఫుడ్ కలర్ని తీసుకున్నానండి. మీరు ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 4-5 ఇలాచీని దంచుకొని వాటిని ఈ టెక్స్చర్లో వేసేద్దామండి. ఇలాచీ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా ఇలాచీ వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకుందామండి. చూసారా, పాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా పాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. అడుగు పట్టకుండా చూసుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా ఈ టెక్స్చర్లోని వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. చూసారా, పాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. బర్ఫీ రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరోసారి బాగా కలుపుకొని కేక్ మౌల్స్లోకి కానీ ప్లాస్టిక్ బాక్సెస్లోకి కానీ దీన్ని తీసుకుందామండి. నా దగ్గర కేక్ మౌల్స్ లేవండి, సో నేను ప్లాస్టిక్ బాక్స్లోకి తీసుకుంటున్నాను. అది బాక్స్కి అంటుకోకుండా ఘీ అప్లై చేసుకోవాలండి. బాక్స్ మొత్తానికి వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోండి. ఇలా ఘీ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బర్ఫీ టెక్స్చర్ని ఆ బాక్స్లో వేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక లెవెల్లో చేసుకోవాలండి. చూసారా ఎలా చేసుకున్నామో ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, వాటిని మనం పైన వేసుకుందాము. చూసారా, డ్రై ఫ్రూట్స్ బనానా బర్ఫీ మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇది చల్లారేంత వరకు ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందామండి. 10 నిమిషాల తర్వాత మనకి ఈ బర్ఫీ ఇలా ఉంటుందండి. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఈ బాక్స్ పైన ట్యాప్ చేసినట్లయితే బర్ఫీ ఈజీగా వస్తుందండి. చూసారా, బర్ఫీ చాలా సాఫ్ట్గా వచ్చిందండి. యాక్చువల్లీ ఈ డ్రై ఫ్రూట్స్ని బాక్స్లో వేసిన తర్వాత బర్ఫీని వేయాలండి. నేను మర్చిపోయి బర్ఫీని వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. అందుకే ఈ బర్ఫీని టర్న్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గార్నిష్ చేస్తున్నానండి. ఇలా గార్నిష్ చేసిన తర్వాత ఒక చాక్తో మనం ఈ బర్ఫీని పీసెస్లా కట్ చేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ బనానా బర్ఫీ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందండి ఈ బర్ఫీ. ఏంటి మరి, ట్రై చేస్తున్నారా? ఒకసారి ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేసండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.